కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మామిడి రైతుల ఖాతాల్లోకి టన్నుకు 4,000 రూపాయల చొప్పున మొత్తం 147 కోట్ల రూపాయలు జమ చేయడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డ్ వద్ద మామిడి రైతులు సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో ఈ జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మామిడి రైతులు పాల్గొన్నారు. రైతుల రక్షకుడు చంద్రబాబు, మామిడి రైతుల మిత్రుడు చంద్రబాబు అంటూ నినాదాలతో మార్కెట్ యార్డ్ మార్మోగించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మామిడి రైతుల కష్టాలని గుర్తించి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఖాతాల్లో నగదును జమ చేసినందుకు సీఎం మా కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి సారథి గౌరవనీయుల మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో దీపావళి పండుగకి సంతోషకరమైనటువంటి శుభవార్త చెప్పారు. మీకందరికీ తెలుసు, చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగం ఎన్ని కష్టాలు పడతారో. 6 కాలం పంట పండించిన అమ్ముకునే రోజుకి ధర లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులని ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు నేను కూడా ఈ జిల్లా వాసినే, ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు నేను మౌనంగా ఎందుకుంటాను, మీకు తోడుగా ఉంటాను, మీకు అండగా ఉంటానని 4 రూపాయలు కిలో కంటే టన్నుకు 4,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించడం జరిగింది. నేను అడుగుతున్నా, అన్నం తినని నోరులు కొన్ని, వెరీ పర్టికులర్, అన్నం తినని నోరులు కొన్ని పిచ్చి కూతులు కారు కూతులు కూస్తున్నారు. మీరు అన్నం తినే వాళ్ళైతే ఆ నోటితో ఒక మాట చెప్పండి, నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తప్ప ఎవరైనా